హాయ్ అండి. చీర కట్టుకునే ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంత పర్ఫెక్ట్ గా అంత ఫాస్ట్ గా చీర కట్టాలి అంటే చీర కట్టే ముందు ఒక 5 పనులు ఇంపార్టెంట్ గా చేయాలి. 5 పనులు ఏంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను. తెలుసుకుంటే గనక చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫస్ట్ పని ఏంటి అంటే శారీని మొత్తం ఒక్కసారి కట్టుకునే ముందు చెక్ చేసుకోవాలి. అంటే ఏమన్నా దారాలు పోగులు ఉన్నాయా, ఏమన్నా అంచులు సరిగ్గా ఉన్నాయా, దారాలు ఎలాడుతున్నాయా. ఎందుకనంటే కట్టుకునే ముందు అవి చెక్ చేసుకోపోతే కాలు కింద పడిపోయే అవకాశం ఉంది. కట్టుకున్నా కూడా దారాలు ఎలాడుతూ చాలా రోతగా కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలి. చేసుకొని ఉంటే కనుక కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. రెండోది, కట్టుకునే ముందు ఫాలు ఎటు వస్తుంది, కట్టు చెంగు ఎటు వస్తుంది, బయట చెంగు ఎటు వస్తుందో చూసుకోవాలి. టాపిక్ ఏంటంటే చేసుకునే ముందు ఫిట్ గా ఉంది, లూజ్ గా ఉందా చెక్ చేసుకో రెడీగా పెట్టుకోవాలి. ఎందుకనంటే శారీ కట్టే ముందే చూసుకుంటే గనక చాలా ఇబ్బంది అవుతుంది. రౌడీగా బయటకు వెళ్ళాలి అంటే సెలెక్ట్ చేసుకున్న బ్లౌజ్ సెట్ అక్కడే మనకి టైం చాలా వేస్ట్ అయిపోతుంది. అందుకనే కట్టుకునే ముందే ఇది చాలా గమనించాల్సిన విషయం. మూడో టాపిక్ లోకి వెళ్దాం. శారీ పెట్టికోట్ చాలా మంది టైట్ గా ఉందని బాగా లూజ్ గా కట్టుకుంటూ ఉంటారు. బాగా లూజ్ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి వీడియోలో చూడండి. బాగా లూజ్ గా కట్టుకొని గనక మనం ఫ్రీగా ఉంటుంది కదా అని కుచ్చుళ్ళు దోపి 2 minutes లోనే అవి లూజ్ అయి జారిపోవడం, శారీ మొత్తం ఇప్పి కట్టుకోవాల్సి ఉంటుంది. కూడా చాలా టైం వేస్ట్ పని అండి. అసలు బిగినర్స్ కి అయితే ఇంకా టైం వేస్ట్ అన్నమాట. అందుకనే ముందే పెట్టికోట్ ని టైట్ గా కట్టకూడదు, లూజ్ గా కట్టకూడదు. మనం ఎంత టైట్ భరించగలమో అంత ఫిట్ గా పెట్టికోట్ ని కట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. ఈ విషయాలు తెలుసుకుంటే అది చాలా నీట్ గా ఉంటుంది, ఎక్కువసేపు స్టే ఉంటుంది, అలా ఫాస్ట్ గా కట్టుకోగలుగుతాం. తెలుసుకోవాల్సిన ఈ 5 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ అవనియండి, రెగ్యులర్ గా కట్టుకునే వాళ్ళన్న అవనియండి, ఇది చాలా మనం అరుదుగా చేసే మిస్టేక్స్ అన్నమాట. కానీ మనకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చీర కట్టుకున్న రాకపోవడానికి కారణం ఇదేనని నేను చెప్పగలను. 4వ టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ హడావుడిలో చీర కట్టుకునే సేఫ్టీ పిన్స్ అనేది దగ్గర పెట్టుకోవడం మర్చిపోతాం. మళ్ళీ ప్లీట్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత ఆ పిన్నిస్ ని ఎత్తుకుంటా ఉంటాము. మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు. ఫస్ట్ మన బ్లౌజ్ కి ఎన్ని సెట్ అవుతాయో పిన్నిస్ ని అన్ని తెచ్చుకొని, ఎవరు ఆ టయానికి అందించరు కాబట్టి మనం సైడున మనం ఏదైతే ఎడమ చేతిలో ఉన్న బ్లౌజ్ కి టక్ చేసుకొని పెట్టుకోండి. కట్టుకునేటప్పుడు ఫాస్ట్ గా మనం దగ్గర మనం అందుకోగలుగుతాం. 5వ టాపిక్ లోకి వెళ్తే శారీ కట్టేసుకుంటాం. మనం తర్వాత మనం స్లిప్పర్స్ వేసుకుంటా ఉంటాం. ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నాను అంటే నార్మల్ స్లిప్పర్స్ అయితే ఓకే అండి. హీల్స్ వేసుకునే అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళు ఫస్ట్ హీల్స్ వేసుకొని శారీ కట్టుకున్నాక హీల్స్ వేసుకుంటే ఆ శారీ పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఊడదీసి కట్టుకొని చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా టైం వేస్ట్ పని అండి. ఇవన్నీ పెట్టుకొని మనం ఫాస్ట్ గా చీర కట్టాలంటే కట్టలేము. అందుకని ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఇది మీకు షేర్ చేస్తున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒకసారి వినండి. టాపిక్ వచ్చి చీర మొత్తం ఒకసారి చూసుకోవాలి. పళ్ళు ఎటు వస్తుంది, చెంగు ఎటు వస్తుంది అని. టాపిక్ అయితే మనం బ్లౌజ్ లూజ్ అయిందా టైట్ ఉందా చూసుకోవాలి, ముందే సెట్ చేసి పెట్టుకోవాలి. టాపిక్ అయితే మన పెట్టికోట్ లూజ్ ఉందా టైట్ ఉందా ఒకసారి చూసుకొని అది సెట్ చేసుకోవాలి. 4వ టాపిక్ అయితే సేఫ్టీ పిన్స్ అనేది మన దగ్గర ఉంచుకోవాలి. శారీకి ఎన్ని పడతాయో అన్ని మన బ్లౌజ్ కి సెట్ చేసుకొని పెట్టుకోవాలి. 5వ పాయింట్ వచ్చి మన హీల్స్ కనుక వేసుకుంటే ఫస్ట్ హీల్స్ వేసుకొని శారీ కట్టుకోవాలి. 5 టాపిక్లు కనుక మీరు తెలుసుకుంటే చీర బాగా సెట్ అవుతుంది. ఫాస్ట్ గా 2 minutes లో కట్టుకోగలుగుతారు. ఈ 5 పనులు ముందే చేసుకుంటే చీర కట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం మహిదా మేకవర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. శారీ మొత్తం నీట్ గా కట్టేసుకుందాం. మనం ఎప్పుడు ఎలా కట్టుకుంటామో అలా కట్టేసుకుందాము. ఇప్పుడు మీకు ఇలాంటివన్నీ యూస్ఫుల్ వీడియోస్ తీసుకురావాలని ముందు మంచి వీడియోస్ అయితే చేయడానికి ముందుకు వస్తాను. ఒకవేళ మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే వీడియోలను చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్స్ వస్తే ఎక్కువ వీడియోస్ చేయడానికి ముందుకు వస్తాను అన్నమాట. నా ఛానల్లో శారీ వీడియోసే కాదు, మేకప్, బ్యూటీ, హెయిర్ అన్ని రకాల వీడియోస్ రాబోతున్నాయి. స్కిన్ కు సంబంధించిన ఏమైనా కావాలన్నా, బ్యూటీ సంబంధించిన ఏదైనా కావాలన్నా నా కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు ముందులో అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నీట్గా ప్లేట్స్ అన్ని పెట్టేసుకొని అవి ఇంచి గ్యాప్తో అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను. లెంత్ మాత్రం తగ్గకుండా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం హీల్స్ వేసుకొని కట్టుకుంటామో లెంత్ తగ్గకుండా
డబల్ పని అవ్వకుండా చాలా నీట్గా అనేది మనకి అరేంజ్ అవుతుంది టైం అనేది. ఇవే కాదండి, మన దగ్గర ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి మంచి వీడియోస్ మన ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాము. అవి చూసి నేర్చుకోవచ్చు. మీకు ఎలా శారీ కట్టుకోవాలి, ఎలా కట్టాలి అనేది కూడా చాలా ఈజీగా మీకు అర్థమయ్యే స్టైల్లో మన వీడియోస్ పోస్ట్ చేసాము. లోపల నుంచి నేను ఆ క్లాత్ని లాగి చిన్నగా రోల్ చేసి పైకి టక్ చేస్తున్నాను అనమాట. మనం ఏది టక్ చేసినా సైడ్ని మాత్రం ఉబ్బెత్తుగా పెట్టకూడదు. ఏదైనా క్లాత్ ఉంటే బ్యాక్ సైడ్ టక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా మన శారీని డ్రాప్ చేసాము. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. మరి మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బై.